ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్వాస విద్య. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ యూర్ ఛానల్. సో, చాలా గ్యాప్ వచ్చేసింది ఈ ఛానల్‌లో చెప్పడం. పత్రిజీ గురూజీకి నా ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలండి. సో, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో, శ్వాస విద్య అండి ఇవాళ నేను తీసుకున్న టాపిక్. ఇది అంటే ఒక ఇంట్రడక్షన్ బేస్‌లో నేను ఇవాళ చెప్తాను ఈ క్లాసు. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా వస్తది శ్వాస విద్య అంటే. సో, ఒక ఇంట్రడక్షన్ లెవెల్‌లో నేను ఇవాళ బేసిక్‌గా చెప్తానండి. ఇక్కడ ఉండే వాళ్ళలో ఐ థింక్ ఆల్రెడీ మెడిటేటర్సే కాబట్టి మనం ముందు నుంచి అసలు బేసిక్స్ నుంచి కాకపోయినా గూడా కొన్ని కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్వాస గురించి. ఒకవేళ తెలుసున్నా కూడా పర్వాలేదు. మళ్ళీ మననం చేసుకోవడం కదండీ మనం అందరం చేయాల్సింది. సో, మనం మననం చేసుకుందాము. ఒకవేళ తెలిసి ఉంటే ఓకే అండి. సెషన్ స్టార్ట్ చేసేద్దాము. అందరు రెడీ అనుకుంటా. శ్వాస. సో, ఇప్పుడు మొత్తం మన ఆధ్యాత్మికత అంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే శ్వాస మీద. అంతే గదండీ! ఈ ఆధ్యాత్మికతలోకి రాకముందు మనందరం ఎక్కడ తిరుగుతున్నాం? బయట ప్రాపంచికంలో తిరుగుతూ ఉన్నాము. ప్రాపంచికలోనే వెతుకుతున్నాము. హ్యాపీనెస్ కోసం కానివ్వండి, ఆరోగ్యం కోసం కానివ్వండి, ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా మనం ఎక్కడ తిరుగుతున్నాం? బయటకి వెళ్తున్నాం. ప్రాపంచికతలోకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గం మన జీవితంలోకి వచ్చిందో, అప్పుడు మనం ఈ శ్వాస అన్న దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. మీకందరికి తెలిసిన విషయమే. అవును కదండీ! ఏంటసలు ఈ శ్వాస? సో, ఆధ్యాత్మికత అంతా ఈ శ్వాస చుట్టూ తిరుగుతుంది అంటే, ఎందుకు ఆధ్యాత్మికత శ్వాస మీదే డిపెండ్ అయింది? ఎందుకు అంటే, మన జీవితము, మన ఉనికి, మనం ఇవాళ బ్రతికి ఉన్నాము అంటే, మన ఉనికి దేని మీద డిపెండ్ అయిందండి? శ్వాస మీద. సో, అలాంటి శ్వాసలో ఎన్నో రహస్యాలున్నాయి. ఎప్పుడైతే ఈ శ్వాసను మనం పట్టుకుంటామో, అప్పుడు మన నిజతత్వానికి మనం చేరుకుంటాము. అసలు మనం ఎవరము? మనం ఎందుకొచ్చాము? మనం ఏం సాధించాలనొచ్చాము? అసలు మన పర్పస్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఎక్కడుంది అంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక మనకి ఆ సొల్యూషన్స్ కనపడుతూ ఉంటాయి. అందులో మెయిన్‌గా చెప్పడమే శ్వాస విద్య. ఆత్మ విద్య తెలుసుకోవాలంటే ముందు ఎక్కడికెళ్ళాలి? శ్వాస విద్యను నేర్చుకోవాలి. సో, ఆత్మ దగ్గరికి చేరాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనము ఆత్మలము. ఈ శరీరం వాళ్ళే కాదు. మనం అసలైన నిజస్థితి ఏంటి అంటే ఆత్ములము. ఇలాంటి ఆత్మ దగ్గరికి మనం చేరాలి అంటే, మనకి శ్వాస విద్య తెలిసుండాలి. దాన్నే సింపుల్‌గా ధ్యానం అని గూడా చెప్పుకోవచ్చు. అవును కదండీ! సో, ఏ విధంగా మనం ఆత్మను చేరుకోవాలి అంటే, శ్వాస ద్వారా. ఎలా అయితే మనం బయట ప్రాపంచికతలో ఎక్కడికైనా చేరాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెహికల్స్ వాడుకుంటున్నాం మనం. పలానా డెస్టినేషన్‌కి చేరాలంటే కార్లు, సైకిల్లు, బస్‌లు వాటెవర్. అలానే మనము ఇప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తున్నాము. మనం ఈ ఇన్నర్ జర్నీ ఎందుకు చేయాలి? ఆత్మ ఎక్కడుంది? మన అంతరంలోనే ఉంది. మనలోనే ఉంది. సో, ఈ ఆత్మ దగ్గరికి మనం చేరాలంటే మనకొక వాహనం కావాలి. అవునా గదండీ! సో, ఆ వాహనమే ఈ శ్వాస. మన యోగులు, మన మహర్షులు ఎంతోమంది రిసర్చ్ చేసి, ఎక్స్‌పెరిమెంటల్స్‌గా చేసి ప్రూవ్ చేశారండి. మనం ఆత్మ దగ్గరికి కూడా చేరువవ్వగలచ్చు. అది ఎలాగా? అదే ఈ శ్వాస ద్వారా. శ్వాస అనే వాహనాన్ని ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో, అదే మనల్ని ఆత్మ దగ్గరికి చేరుస్తుంది అని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా దాన్ని కనుక్కొని, ఆచరించి చేరారండి. ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నారు. దాంతోనే వాళ్ళు మొత్తం సత్యాన్ని తెలుసుకున్నారు.
అసలు ఎవరు మనము? ఏంటి భవచక్రం? ఏంటి పుట్టుక? ఏంటి మరణము? ఈ మధ్యలో జీవితం ఏంటి? జీవితం మధ్యలో జీవితం ఏంటి? మనం ఎందుకొచ్చాము? ఇలాంటి విషయాలన్నిటిని, ఆ సత్యాల్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఆత్మ సాక్షాత్కారం చేసుకొని. ఈ ఆత్మ సాక్షాత్కారం ఎలా జరిగింది? శ్వాసను పట్టుకోవడం వల్ల అని చెప్పారు. ఎంతోమంది యోగులు చాలా కొటేషన్స్ కూడా ఇచ్చున్నారు మనకి శ్వాస గురించి. సో, అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంత బాగా రిసర్చ్ జరిగింది మన శ్వాస మీద. మనం ఎందుకు గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ శ్వాసని. ఇప్పుడు మనమంటే ఆధ్యాత్మికతలోకి వచ్చాం కాబట్టి, ఈ ధ్యానం అంటే ఏంటి? ఈ శ్వాస అంటే ఏంటి? కొంచెం అర్థమైంది. ఇది లేని వాళ్ళు ప్రాపంచికతలో పూర్తిగా నిమగ్నమైన వాళ్ళు శ్వాసను అసలు గమనిస్తున్నారా? గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. దాని పాటికి అది జరుగుతుంది కదా! అన్న ఉద్దేశంలో దాన్ని ఎరుకతో గమనించట్లేదు. మనమేం చేస్తున్నాం ఇప్పుడు? ఈ ఎరుకతో ఉన్నాము. శ్వాస పట్ల ఎరుక. శ్వాసను గమనించడం అనేది మనం నేర్చుకున్నాము. ఏమవుతుంది గమనించడం వల్ల? మన ఆత్మ దగ్గరికి మనము వెళ్ళగలుగుతాము. మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాము. మనతో మనం కనెక్ట్ అవుతాము. మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, మన నిజతత్వానికి మనం కనెక్ట్ అవుతాము. మీకందరికి తెలుసు ఆత్మ అంటే ఎవరు మరి? ఆత్మ అంటే పరమాత్మ. సో, ఎలా వచ్చింది ఈ జీవాత్మ భూమి మీదకి అంటే, పరమాత్మ నుంచి ఒక అంశ రూపంలో ఆత్మ భూమి మీదకి వచ్చింది. ఈ అంశ ఆత్మనే శ్వాసని తీసుకొని జీవాత్మగా ఈ భూమి మీదకి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు పూర్తిగా ఈ జీవాత్మ భూమి మీద ఉండిందానికి 2 కారణాలున్నాయి. శ్వాస ఒకటి యాడ్ అయింది. మనసు ఒకటి యాడ్ అయింది. ఈ జీవాత్మ భూమి మీద బ్రతకాలి అంటే, ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అవ్వాలంటేనే ఒక శరీరం కావాలి. ఆ శరీరంతో పాటు ప్రాణశక్తి కావాలి. అదే మన శ్వాస. దాంతో పాటు మనకొక ఛాలెంజ్ గూడా ఇచ్చి పంపించాడు పరమాత్మ. మనస్సు. ఇంకా వెళ్తే బుద్ధి. 4 తొడుగులున్నాయి. ఈ ఆత్మ భూమి మీద జీవించాలి అంటే కొన్ని ఛాలెంజెస్‌ని తీసుకొచ్చింది. అదే మనస్సు. కానీ ఆ జీవాత్మకి తెలీదు. తనతో పాటే ఆ మనస్సు ఉన్న ఛాలెంజ్‌తో సొల్యూషన్ గూడా తీసుకొచ్చిందని ఆ జీవాత్మకి తెలీదనమాట. అదే శ్వాస. సో, ప్రాబ్లమ్ మన దగ్గరే ఉంది. సొల్యూషన్ గూడా మన దగ్గరే ఉంది. కానీ ఈ ఎరుక ఎప్పుడొస్తుందంటే ఆ జీవాత్మకి, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జర్నీలోకి వస్తుందో, అప్పుడు ఈ ఎరుక వస్తుంది. ఓకే. మనస్సు అనేది నా ఛాలెంజు. మనసు చాలా చంచలమైనది. అవును కదండీ! ఒక్క దగ్గర నిలకడగా ఉండదు. ఇప్పుడు మనందరి పోరాటం దేని మీద? మనసు మీదే కదా! మనసుని జయించాలి. మనసుని ఫ్రెండ్‌గా చేసుకోవాలి. మనసుని నిశ్చలంగా మార్చుకోవాలి. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతది అన్న సొల్యూషన్ గూడా మనకిప్పుడు తెలిసింది. ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చాక. సో, ఇక్కడ శ్వాసే గురువు అన్నది మనకి అర్థమవుతుంది. సో, మన పత్రిజీ సార్ ఎప్పుడో మనకిచ్చేశారు. కొన్ని సూత్రాల్లో మీ శ్వాసే మీ గురువు. మీరు ఏ గురువు దగ్గరికి బయట పరిగెత్తనవసరం లేదు. మీ అంతరంలోకి ప్రయాణించండి. మీ శ్వాస అనే గురువుని పట్టుకొని మీ అంతరంలోకి ప్రయాణించవచ్చు. అప్పుడే మీకు సత్యం అంటే బోధపడుతుంది అని చెప్పారు ఆల్రెడీ మనకి. అవును గదండీ! సో, ఇప్పుడు ఈ శ్వాస దగ్గరికి వెళ్ళాలంటే మనకి వాహనం చిక్కింది. అదే మన శ్వాస. మన ఆత్మ దగ్గరికి చేరాలంటే మనకి వాహనం చిక్కింది కదా! శ్వాస. సో, దీన్ని ఎరుకతో గమనించడమే ప్రయాణం అంటే. సో, ధ్యానం అంటే ఏంటి? ధి ప్లస్ యానం. ఆత్మ యొక్క ప్రయాణము. సూక్ష్మ శరీరంతో మనం చేసే ప్రయాణాన్ని ధ్యానము అంటాం. మనం ఈ స్థూల శరీరంతో వెళ్తున్నామా ఆత్మ దగ్గరికి? మన లోపలికి మనం వెళ్ళడం అంటే, మన సూక్ష్మంగా మన సూక్ష్మ శరీర ఫార్మ్‌లో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్న వాహనంతో సూక్ష్మంగా మన ఆత్మ దగ్గరికి మనం కనెక్ట్ అవుతున్నాము. దానికి ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఈ శరీరము, ఈ మనస్సు, ఇంకా బుద్ధి. ఈ 3 లేయర్స్‌ని ఎప్పుడైతే మనం దాటుతామో, అప్పుడు మనం ఆత్మ దగ్గరికి చేరుతాం. అది మన పుట్టిల్లనమాట. ఈ పైన ఈ 3
భ్రమలు, మన మన ఛాలెంజెస్ అనుకోవచ్చు. ఈ 3 లేయర్స్‌ని ఎప్పుడైతే మనం దాటుతామో, అసలైన ఆ పరమాత్మ స్థితిలో ఉన్న మన ఆత్మ దగ్గరికి మనం చేరువవుతాము. సో, ఈ మూడిటిని గూడా దాటగలిగే శక్తి దేనికి ఉంది అంటే, మన శ్వాసకే ఉంది అని చెప్పారు. ఎంత బావుందో చూడండి. సో, ఇప్పుడు మనం ఎలా ఈ మూడిటిని దాటుతాము అంటే, ఈ ధ్యానం ద్వారా. ధ్యానం అంటే మళ్ళీ శ్వాస మీద ధ్యాస. సో, ఏం లేదండి. వెరీ సింపుల్. సో, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, ఎరుకలో శ్వాసను గమనిస్తూ పోతూ ఉంటామో, మనం నిదానంగా ఈ శరీరం నుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి ఆత్మ తలంలోకి మనం చేరుతాము. అప్పుడు మన నిజ స్థితి మనకి ఎరుకలోకి వస్తుంది అని చెప్పారు. ఎలా జరుగుతుంది ఇదంతా? శ్వాస ఎలా జరుగుతుంది? మామూలుగా మనం గమనించకుండా ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? ఒక చిన్న ఐడియా మీకందరికీ ఉండుంటది. అంటే ఇన్వాలంటరీ‌గా జరుగుతుంది. మనం ఈ నిద్రపోతున్నా శ్వాస జరుగుతున్నట్లే. మనం ఎలాంటి ఎమోషన్‌లో ఉన్నా శ్వాస జరుగుతుంది. మనం కామ్‌గా ఉన్నా జరుగుతుంది. మన పర్మిషన్ ఏమన్నా అడుగుతుందా శ్వాస? ఇప్పుడు నువ్వు శ్వాస తీసుకో అని అదేం చెప్పదు కదా! సో, దాని పని అది జరుగుతూ ఉంది. కానీ అలా జరుగుతున్నంత కాలము అంటే ఎవరైతే ధ్యానం చేయరో, ఇన్వాలంటరీ‌గా వాళ్ళ శ్వాసని గ్రాంటెడ్‌గా తీసుకొని ఉన్నారో, తీసుకుంటున్నారో, వాళ్ళకేమన్నా సుఖం ఉందా? ఆనందం ఉందా? మనశ్శాంతి ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళకి శ్వాస మీద ధ్యాస లేదు. బ్లైండ్‌గా అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడో దుఃఖము, అశాంతి తన్ని వెంటాడుతుంది. అవును గదండీ! ఇవన్నీ వెంటాడుతున్నాయంటే, మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాము అని ఆలోచించాలి. ఎప్పుడు కాలుతుందంటే మనిషికి ఎక్కువ దుఃఖం చుట్టుముట్టినప్పుడు, ఏదో ఒక అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు, ఏదో ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏవో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఆ మనిషిని చుట్టేంత వరకు ఆ మనిషి శ్వాసని గమనించడం మొదలుపెట్టడండి. ఇది గ్యారంటీ. సో, ఎప్పుడైతే అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ తన్ని చుట్టుముడతాయో, ఒకవేళ ఆత్మస్థితి ఇంకా ఈ ఆధ్యాత్మికతలోకి ప్రయాణించాలి అనుకునింది అంటే ఆత్మస్థితి, ఏదైనా వృద్ధాత్మలో స్థితిలో ఉంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టుముట్టినప్పుడు తనకి క్వెషనొస్తది. ఏంటిది? ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకిలా అయితుంది? నేను బానే ఉన్నాను కదా! అలాంటి క్వెషన్‌లన్నీ దానికి డౌటొస్తది. అసలు సత్యం తను తెలుసుకోలేడు. సో, ఎప్పుడైతే వృద్ధాత్మ స్థితిలో ఒకవేళ ఆత్మ ఉంది అంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఏంటి అన్న ధోరణిలో ప్రయాణించడం మొదలుపెడతాడు. క్వెషనింగ్ యేసుకుంటాడు తనకి తాను. ఒకవేళ వృద్ధాత్మ కాలేదనుకోండి, ఆ ప్రాబ్లమ్స్‌నే తీసుకుంటూ సఫర్ అవుతూ, ఆ దుఃఖంలోనే మునిగిపోయి సొల్యూషన్ వైపు వెళ్ళడనమాట. అక్కడే ఆగిపోతాడు. స్ట్రక్ అయిపోతాడు. ఇంకా తను ఎంతో ఎదగాలని అర్థం ఇక్కడ. ఆత్మ భవచక్రంలో తిరిగి మళ్ళీ ఇలా తీసుకోవడం క్వెషన్ అనేది ఎప్పుడొస్తుంది అంటే తను వృద్ధాత్మ స్థితికి చేరినప్పుడు, అప్పుడు తనకి తెలుస్తదనమాట. ఓకే. నేను దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకిలా నేను బాధపడుతున్నాను? ఇవన్నీ ఏంటి? ఏంటి ప్రపంచం ఇలా ఉంది? అసలు నేనెవరు? ఇలాంటి క్వెషన్స్ అన్నీ తనలో కలిగాయి అంటే తను వృద్ధాత్మ స్థితిలో ఉంటేనే కలుగుతాయి. తన సోల్ జర్నీలో. మీరందరూ వినే ఉంటారు సోల్ జర్నీ గురించి. ఓకే అండి. సో, ఇప్పుడు మనము ఈ శ్వాస అసలు ఏ విధంగా జరుగుతుంది? జనరల్‌గా ధ్యానం చేయని వాళ్ళలో గమనిస్తే శ్వాస 2 నాస్ట్రిల్స్ నుంచి జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి. లెఫ్ట్ నాస్ట్రిల్‌ని ఇడ నాడి అంటారు. రైట్ నాస్ట్రిల్‌ని పింగళ నాడి అంటారు. ఓకే అండి. సో, ఈ 2 నాడుల ద్వారా ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్‌నేట్ వేస్‌లో జరుగుతూ ఉంటుంది మన శ్వాస. ఒక నాడి నుంచి ఇంకో నాడికి, ఇంకో నాడి నుంచి ఇంకో నాడికి. ఇలా ఆల్టర్‌నేట్ వేస్‌లో ఒక 2 ½ అవర్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ సైకిల్ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు లెఫ్ట్ నుంచి రైట్‌కి జరిగినప్పుడు ఒక 2 ½ అవరు మళ్ళీ సైకిల్ మారి ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్‌కి.
సో, ఈ విధంగా శ్వాస జరుగుతూ ఉంటదంట. 2 నాస్ట్రిల్స్‌లో. ఒక బ్యాలెన్స్‌డ్ వేలో జరగడం అనేది హెల్తీ కండిషన్ అంటారు. అర్థమైందా అండి? సో, ఇది ధ్యానం చేయని వాళ్ళలో ఎలా ఉంటదో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది అనీవెన్‌గా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఉండదంట. కొంతమందిలో ఓన్లీ రైట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటదంట శ్వాస. కొంతమందిలో లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటదంట శ్వాస. ఆ బ్యాలెన్సు ఉండదంట. అందుకే అనారోగ్యాల్లోకి, ఎమోషన్స్‌కి లోనవుతూ ఉంటారని సైంటిఫిక్‌గా కనుక్కున్నారు. సో, ఇప్పుడు ధ్యానంలో వచ్చాక ఏం జరుగుతుంది? మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉన్నామో, ఎరుకతో గమనిస్తూ ఉన్నామో, ఏం జరుగుతుంది అంటే, ఈ సైకిల్ అనేది కరెక్ట్‌గా జరుగుతదంట. మనం ఇప్పుడు వింటున్నాం కదా! ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు వింటున్నాము. ముందుగా మనం తీసుకున్న ఫ్రూట్ ఏంటి అంటే ఆరోగ్యం. తర్వాత మన మీద మన కంట్రోల్. మన మనసు మీద మనకు కంట్రోల్. మన ఎమోషన్స్ నుంచి మనకి బ్యాలెన్స్. ఇవన్నీ బెనిఫిట్స్ మనం వింటున్నాం. ఇవన్నీ స్లోగా ఎలా వస్తున్నాయి అంటే, ఈ శ్వాస క్రమబద్ధంగా, లయబద్ధంగా జరగడం వల్లనే జరుగుతున్నాయి. అది రీజన్ అన్నమాట. మనం బయట వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి మెడిటేటర్స్‌కి తేడా ఏంటి? మీలో ఏ ప్రాబ్లమ్ వల్ల మీరు హెల్తీగా ఉండలేకపోతున్నారంటే, ఈ శ్వాస 2 ఇంబాలెన్స్‌గా జరుగుతున్నాయి. ధ్యానులలో ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్‌గా ఉండడం మొదలుపెడుతుందో, మన మనసు మీద మనకి ఒక గ్రిప్పొస్తది. అంటే మన కంట్రోల్‌లోకి మన మనసుని తీసుకోగలుగుతాము. మన ఎమోషన్స్ మీద కంట్రోల్ చేయగలుగుతాము. అర్థమవుతుందండి? మన అరిషడ్ వర్గాల మీద మనం పట్టు సాధించగలుగుతాం. అంటే ఎక్కడ ఎంత వాడాలి అన్న ఎరుక వస్తుందనమాట. అన్నీ కావాలి. పూర్తిగా గూడా ఉండకూడదని కాదిక్కడ. అన్నీ కావాలి. ఎప్పుడు ఎలా వాడాలో అన్న ఎరుక మనకి వస్తుంది. సో, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ మనము చూడగలుగుతాం. దీనికి రీజన్ ఎక్కడ అంటే, ఈ శ్వాసని లయబద్ధంగా జరగడం జరగనివ్వడం వలన. అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే, ప్రాణాయామంలోనూ జరుగుతుంది. ఇంకా హైయెస్ట్ లెవెల్‌లో జరగడం అంటే, అది ధ్యానంలోనే జరుగుతుంది అని చెప్పారు. మీకు ప్రాణాయామం అని కూడా తెలుసు. ఒక ఎక్సర్‌సైజ్. ప్రాణాయామం. ప్రాణశక్తిని అన్ని అవయవాలకి పంపిస్తూ ఉంటాం మనం. డీప్ బ్రెత్ తీసుకోవడం, డీప్‌గా వదలడం. ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని దీర్ఘంగా తీసుకోవడం, మళ్ళీ వదలడం. ఒక ఎక్సర్‌సైజ్ అన్నమాట. ప్రాణాయామం అనేది ఒక ఎక్సర్‌సైజ్. ఇంటెన్షనల్‌గా తీసుకుంటాం, వదలడం అనేది ఒక ఎక్సర్‌సైజ్. ఈ ఎక్సర్‌సైజ్ ద్వారా ప్రతి ఆర్గాన్‌కి కూడా మనం ఆక్సిజన్ సప్లైని మనం చేరనివ్వచ్చు. అది ప్రాణాయామం. డైలీ చేయాలి. ఇది కూడా చేయాలి మనం. ప్రాణాయామం చేశాక, అప్పుడు మన శ్వాసని గమనించగలిగే స్థితికి మనం చేరుతాము. నార్మల్‌గా స్టార్టింగ్ బిగినర్స్‌కి శ్వాసను గమనించండి అంటే అంతగా అర్థం కాదనమాట వాళ్ళకి. ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేసుకొని, మనం ధ్యానాన్ని చేయడం మొదలుపెడతామో, బిగినింగ్ స్టేజెస్‌లో ఆటోమేటిక్‌గా మన శ్వాస ఎలా జరుగుతుంది అన్న గమనిక మన మనం ఈజీగా గమనించొచ్చనమాట. లోపలికెలా వెళ్తుంది ఉచ్ఛ్వాస, నిశ్వాస. బయటకు ఎలా వస్తుంది ఈ శ్వాస. సో, ఈ రెండిటిని మనం గమనించగలిగే స్థితికి చేరగలుగుతాము. సో, బిగినర్స్ అందరికి మనం ఫస్ట్ ప్రాణాయామాన్ని మనం చెప్పగలిగితే, వాళ్ళ ఈ ప్రక్రియ ద్వారా ఆ శ్వాస ఎట్లా వస్తుంది, బయటకి ఎలా వెళ్తుందా అన్న ప్రాసెస్‌ని గమనించే స్థితి తొందరగా చేరతారనమాట. అర్థమైందా అండి? చేయంగా ప్రాణాయామం గూడా అవసరం లేదండి. జస్ట్ అలా కూర్చొని మనం కళ్ళు మూసుకుంటే మనకు ఆ ప్రాసెస్ అర్థమైపోతది. గమనించగలుగుతాం ఈజీగా. సో, ప్రాణాయామం చేసి కూడా ధ్యానం చేస్తే తొందరగా రిజల్ట్ ఒస్తుంది మనం గమనించడం వలన. సో, అలా చేయంగా ఉట్టి ధ్యానంతో గూడా మనం ఇంకా ఎరుకతో ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని కూడి మనం గమనించగలుగుతాం ఈజీగా. అర్థమైందా అండి? సో, ఇప్పుడు ఇడ, పింగళ అని 2 నాడుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా! లెఫ్ట్ నాస్ట్రిల్‌ని ఇడ అంటారు. రైట్ నాస్ట్రిల్‌ని పింగళ అంటారు. అంటే ఈ ఇడ నాడి ఏంటంటే మూన్‌కి సంకేతం అండి. మూన్ ఎనర్జీస్‌తో నిండి ఉంటుంది మన లెఫ్ట్ నాస్ట్రిల్. రైట్ నాస్ట్రిల్ ఏంటి అంటే మన సన్ ఎనర్జీస్‌తో
లింక్ అయుంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి? లెఫ్ట్ నాస్ట్రిల్ మూన్ ఎనర్జీస్ కాబట్టి ఇది నైట్ యాక్టివ్‌గా ఉండాలి. రైట్ నాస్ట్రిల్ సన్ ఎనర్జీస్ కాబట్టి ఇది మార్నింగ్ యాక్టివ్‌గా ఉంచుకోగలగాలి అని. ఓకే. ఎంత బాగా సృష్టించబడింది చూడండి. మీకందరికి తెలుసు. ధ్యానంలో ఇలా శ్వాసను గమనించడం వల్ల గమనించి మనం ఏ స్థితికెళ్తామండి? ఇంక గమనించలేని స్థితికెళ్ళిపోతాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఈ శ్వాస స్థూలంగా మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ స్థూలంగా దాన్ని ఫీల్ అవుతున్నామో, అంటే వి కెన్ ఫీల్ అన్నమాట. గమనిస్తున్నాము అన్న ఫీల్‌లో స్టార్ట్ అయితే, శ్వాస అలా గమనించి ఏం జరుగుతుంది శ్వాస? సూక్ష్మం అయిపోతుంది. అవును గదండీ! ఆ స్థూలం నుంచి సూక్ష్మానికి మన శ్వాస ప్రయాణం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్థూలాన్నించి సూక్ష్మానికి ఈ శ్వాస ప్రయాణం జరిగిందో, అప్పుడు మనం గమనించగలుగుతామా శ్వాసనింకా? గమనించలేము. చాలా మందికి డౌటొస్తూ ఉంటుంది. నాకసలు శ్వాస అందుతుందో లేదో నాకు తెలీదు. నేను ధ్యానం కరెక్ట్‌గా చేస్తున్నానా అని భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్‌గా అది కరెక్ట్ అండి. గమనించి సూక్ష్మం అయిపోవడం అంటే ఇంక శ్వాస మనకి ఫీల్ అవ్వదనమాట. అక్కడ ఏం జరిగింది అంటే సూక్ష్మం అయిపోయి ఈ భృకుటి మధ్యలోకొచ్చి చేరుతదంట మన శ్వాస. అంటే ఇక్కడ ఏ స్థితికొచ్చాము అంటే చిత్త వృత్తి నిరోధః. మనస్సు శూన్యమైన స్థితికి చేరాం మనమందరము కూడా. మనసు ఉన్నంత సేపు, మనసు పని చేసినంత సేపు కూడా మనకి శ్వాస గమనిస్తూనే ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ మనసుని శూన్యం చేయగలుగుతామో, అంటే ఆలోచన రహిత స్థితికి చేరగలుగుతామో, అప్పుడు మన శ్వాస సూక్ష్మమైపోయి భృకుటి మధ్యలోకి చేరిపోతుంది. ఇదే అసలైన స్థితి. ఇది ధ్యాన స్థితి. కళ్ళు మూసుకొని కూర్చోంగానే ధ్యాన స్థితి కాదండి. శ్వాస ఎప్పుడైతే సూక్ష్మమైపోయి, మన భృకుటి మధ్యలో చేరిపోయి, మన మనసు శూన్యమైపోయింది. ఇంకా ఆలోచన రహిత స్థితికి చేరాము అన్నదో అప్పుడు అది ధ్యాన స్థితిలోకి మనం ఎంటర్ అయినట్టు. అర్థమైంది కదండీ! సో, మీ అందరికి తెలిసే ఉంటుంది. మీరందరూ ఈ ప్రాసెస్‌లోనే ఉన్నారు. మెడిటేటర్సే కాబట్టి అందరూ. ఒకసారి మననం చేసుకోవాలి మనం ఈ విషయాన్ని. సో, ఇలా అది చిన్నదయిపోయి మనకు అందకుండా, ఆ ఫీల్ కూడా మనకు తెలియకుండా మనం శూన్య స్థితిలోకి చేరుతాము. అప్పుడేం జరుగుతుందండి శూన్య స్థితికి చేరాక? చిత్తవృత్తి నిరోధః జరుగుతుంది. మన చిత్తం నిరంతర ఆలోచనల పుట్ట కదండీ! ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటుంది చిత్తం. మనస్సు, చిత్తం అదే ఇవన్నీ కూడా సేమే. నిరంతరం అలాంటి వృత్తులని నిరోధిస్తుంది ఈ మనసు శూన్యమైనప్పుడు. అప్పుడు మనం ఎంప్టీ మైండ్. ఆ మైండ్ ఎంప్టీ అయిపోతుంది. ఆ స్థితికి మనం చేరినప్పుడు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, విశ్వశక్తిని మనం తీసుకోగలుగుతున్నాము. ఎప్పుడైతే ఇలా మనసు శూన్యం చేసుకోగలుగుతున్నామో, అప్పుడు మనకి ఆ విశ్వశక్తి మన శరీరంలోకి ప్రయాణం చేస్తుంది. ఇలా చేయడం వల్లనే మన చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. మనసు శూన్యమవుతుంది. ఆలోచన రహిత స్థితికి మనం చేరాము. ఇంకా అదే కదండీ! విశ్వశక్తి మనలోకి ప్రయాణం జరిగాక, ప్రతి కణానికి ఆ విశ్వశక్తి వెళ్ళడం వల్ల, మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇదే కదా ప్రాసెస్ ధ్యానంలో జరిగేది. సో, ఎప్పుడైతే ఈ నాడీ మండల శుద్ధి జరుగుతుందో, మన పూర్వ జన్మల ప్రభావం వల్ల ఫార్మ్ అయిన బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విశ్వశక్తి ప్రయాణం వలన. అదే ఇన్నర్ జర్నీ అని చెప్తున్నాం ఇదంతా కలిపి. దేనికండి ఇన్నర్ జర్నీ? మన ఆత్మను చేరడానికి, మన నాడీ మండల శుద్ధి చేసుకోవడానికి. ఇదంతా చేయడం వల్ల మన కర్మలు క్లియర్ అవుతున్నాయి. మన ఆరోగ్యానికి చేరువవుతున్నాము. మనం శక్తివంతులుగా తయారవుతున్నాము. మన ఆత్మని తెలుసుకుంటున్నాము. మనలో ఉన్న దైవిక గుణాల్ని మనం బయటకు తీసుకురాగలుగుతున్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, దీనికంతటి కారణం ఎక్కడ జరిగిందండి స్టార్టింగ్? శ్వాస. ఈ శ్వాస విద్యని ఎప్పుడైతే ఆచరిస్తామో, మనకి సొల్యూషన్ దొరికింది.
అన్ని క్వెషన్స్‌కి మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఆది శంకరాచార్యులు భజగోవిందంలో ఎన్నో రకాలుగా శ్వాస మీద మనకి శ్లోకాలు చెప్పున్నారండి. ప్రాణాయామ, ప్రత్యాహార, నిత్య వివేక అలా చెప్పి సమాధి స్థితికి వెళ్తామని ఒక శ్లోకంలో ఉంది. ఎప్పుడైతే మనం ప్రాణాయామ ఈ శ్వాసను గమనిస్తూ ప్రత్యాహార మనం ఇన్నర్ జర్నీకి వెళ్తామో ఈ 5 సెన్సెస్‌ని క్లోజ్ చేసి కొంత వైరాగ్య భావనతో లోపలికి ఎప్పుడైతే మనం వెళ్తామో మనకప్పుడు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. ఏది కరెక్ట్ పాత్, ఏది రాంగ్ పాత్. వివేక, నిత్యానిత్య వివేక విచక్షణ పెరుగుతుందనమాట. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము, ఇలాంటి మధ్య తేడా ఎరుకలోకొస్తుంది. ఇలా చేయంగా మనము సమాధి స్థితికి చేరుతాము అని చెప్పారు ఆది శంకరాచార్యులు. సమాధి స్థితి అంటే ఏంటి? సమాధానాలు చిక్కే స్థితి అన్నమాట. ఇక్కడే తనకి ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. దాంట్లో మళ్ళీ 2 రకాలు చెప్తారు. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి. ఓకే. సవికల్ప సమాధిలో ఇంకా కొంత మిగిలి ఉంటుంది తెలుసుకోవాల్సిన విషయాలు. అది గూడా దాటాకే నిర్వికల్ప సమాధికి చేరతారన్నమాట. యోగులు ఇక్కడికి చేరారు. నిర్వికల్ప సమాధికి చేరాక వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. ఈ సృష్టి ఏంటి? ఏంటి సత్యము? ఏంటి ఆత్మ? నేనెవరిని? ఓకే. ఈ ఈ జన్మలేంటి? వీటి గురించి అన్నిటికి కూడా అవగాహన ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో. అర్థమైందా అండి? సో, శ్వాస పట్టుకోవడం వల్ల మనం ఎక్కడికి చేరుతున్నాము అంటే, ఆత్మ యొక్క నిజ స్థితికి మనం ఎలా అయితే ఈ భూమి మీదకి రాకముందు మనం ఏ స్థితిలో ఉన్నాం? పరమాత్మ స్థితిలో ఉన్నాం. తర్వాత భూమి మీదకొచ్చాక మనం మలినపడ్డాము. పొల్యూటెడ్ మైండ్ తీసుకొనొచ్చాము. ఈ శరీరాన్ని అడ్డంగా తీసుకొచ్చాము. ఇవన్నిటిని దాటి ఆత్మను చేరగలిగే శక్తి మనకి ఈ శ్వాసను పట్టుకోవడం వల్ల వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు మనందరి ప్రయత్నం అదే కదండీ! ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి ఎవ్రీ డే ప్రణాళిక వేసుకొని మరి మనం ఇన్నర్ జర్నీ చేస్తున్నాము. సో, కమిటెడ్‌గా ఎప్పుడైతే మనము తీసుకుంటామో అప్పుడే మనం ఈజీగా ఆత్మ దగ్గరికి చేరతాము. చాలా ఈజీ. ఒక కమిట్మెంట్ ఉండాలి. అండ్ డైలీ ప్రాక్టీస్ ఉండాలి. నేను కొన్ని రోజులు చేశాను. మళ్ళీ బ్రేక్ వచ్చింది. నాకు కుదరలేదు. ఇలాంటివి ఉండకూడదండి. ఒక కమిట్మెంట్‌తో ఎలా అయితే రోజు మనము ఎన్ని ఉన్నా లేకపోయినా భోంచేయాలి, స్నాక్స్ తినాలి అని టైమ్ టు టైమ్ మనం ఎలా అయితే మన శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అలానే మన మైండ్‌కి ఇవ్వాలి. మన బుద్ధిని డెవలప్ చేసుకోవడానికి మన ఇంటెలెక్ట్‌కి శక్తినివ్వాలి. అలానే మన ఆత్మకు కూడా మనం శక్తినివ్వాలి. పోషణ అంటారు. మన శరీరానికి ఎలా అయితే పోషణ ఇస్తున్నామో, మన మనస్సుకు ఇవ్వాలి. అలానే మన బుద్ధి పెంచుకోవాలి. ఇంకా మన ఆత్మను కూడా శక్తి చేకూర్చాలి అంటే ఏకైక మార్గము ధ్యానం. శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో, వీటన్నిటికి కూడా పోషణ లభిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇదంతా తెలిసిన విషయమే మీకు. ఓకే. సో, మీకు ఇంకొక విషయం గూడా తెలియాలండి ఇక్కడ. సగటు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ప్ర పర్ డే తను ఒక 21,600 బ్రెత్స్‌ని తీసుకుంటూ ఉంటాడంట. ఎన్ని శ్వాసలండి? 21,600 శ్వాసలు తీసుకుంటాడంట. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి. ఈచ్ డే. మనం మినిట్స్‌లో చెప్పుకుంటే ఈచ్ మినిట్‌కి 12 టైమ్స్ తీసుకుంటాడంట. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి. ఇలాంటి కాలిక్యులేషన్‌తో ఉన్నప్పుడు తన లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా అండి? 120, 130 ఇయర్స్ బతుకుతాడంట. ఇలాంటి బ్రెత్ కౌంట్ ఉంటే. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బయట పరిస్థితులు ఎక్కువ భావోద్వేగాలకి లోనవ్వడం వల్ల, ఎక్కువ దుఃఖానికి లోనవ్వడం వలన, భయానికి లోనవ్వడం వల్ల, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ చుట్టుముట్టడం వల్ల, అనారోగ్యాల వల్ల తను ఎక్కువ దుఃఖానికి, కోపానికి, ద్వేషానికి, అరిషడ్ వర్గాలన్నిట్లోనూ కూరుకొని పోయున్నాడు.
దీనివల్ల ఏం జరుగుతుంది అంటే తనకి ఇంపాక్ట్ తన శ్వాస కౌంట్ పెరిగిపోతుంది. తీసుకోవాల్సిన శ్వాసల కంటే లిమిట్ క్రాస్ అయిపోతుంది. మనం ఏం చెప్పుకున్నాము? 21,600 పర్ డే ఈస్ ఎ నార్మల్ హెల్తీ ఇండివిడ్యువల్‌కి ఉండాలి. ఇలాంటి భావోద్వేగాలు, ఇలాంటి దుఃఖాలు, భయాలు, అనారోగ్యాలు, అరిషడ్ వర్గాలు మనసు మీద ఎక్కువ కాన్సంట్రేషన్ వల్ల ఏం జరుగుతుందంటే తనకి ఎక్కువ శ్వాసలు జరుగుతున్నాయి పర్ డే. ఇదే అన్నిటికి కారణమండి. అలా తన ఆయుష్‌ని గూడా తగ్గించుకుంటున్నాడు మనిషి ఇప్పుడు. తన సోల్ ప్లాన్‌లో ఇన్ని శ్వాసలు ఉన్నాయని డిసైడ్ చేసుకున్న మనిషి, ఈ భౌతిక ప్రపంచంలో మాయలో పడిపోయి, ఈ దుఃఖాలకి చేరువైపోయి, తన శ్వాస కౌంట్‌ని పెంచుకుంటున్నాడు. పెంచుకోవటం వల్ల తన ఆయుష్‌ని తగ్గించుకుంటున్నాడు అని చెప్పారు. ఇది జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం ఈ ఆత్మజ్ఞానం మనకు తెలిసిందో, మనం ధ్యానం చేయడం మొదలుపెట్టామో, అప్పటినుంచి మనం ఈ శ్వాసల్ని తగ్గించుకుంటూ వస్తున్నాము. ఇదే మనకి, వాళ్ళకి తేడా అన్నమాట. ఈ ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు శ్వాస కౌంట్‌ని మనం తగ్గించుకుంటున్నాము. ఎలా తగ్గించుకుంటున్నాము? ఇక్కడ శ్వాసని ఎరుకతో గమనించడం వల్ల. ధ్యానం చేయనప్పుడు మనం శ్వాసని ఎరుకతో గమనించట్లేదు. సో, చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి శ్వాసలు అక్కడ మనకు తెలియకుండానే. మనం కోపంలో ఉంటాం, ద్వేషంతో ఉంటాము, మనము మనసు ప్రమేయంలో ఉంటాము. నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా జీవిస్తున్నప్పుడు శ్వాస కౌంట్ పెరిగిపోతూ ఉంది. మనకు తెలియట్లేదు. కానీ ఇక్కడ ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము అంటే శ్వాసని గమనిస్తున్నాము. గమనించడం వల్ల ఏం జరుగుతుందంటే స్లోగా జరుగుతుంది ఈ శ్వాస. ఒక 1 మినిట్‌కి 12 టైమ్స్ శ్వాస జరిగేది ధ్యానంలో మనకి జస్ట్ 3, 4 టైమ్సే జరుగుతుందంట 1 మినిట్‌కి. సో, ఎంత తగ్గించుకున్నాం చూడండి పర్ మినిట్. 12 టైమ్స్ జరిగేది మనం ఇప్పుడు 3-4 టైమ్సే చేయగలుగుతున్నాం. గమనిస్తున్నాం. 3-4 బ్రెత్స్‌ని కౌంట్ చేయగలుగుతున్నాం. అంటే ఎంత తగ్గించుకున్నాం మనం శ్వాసల్ని. సో, అదే ఆరోగ్యం. అక్కడే ఆయుష్ పెరుగుతుంది మనకి. ఆరోగ్యం వస్తుంది. మన శ్వాస మీద మనకి ఎరుక వల్ల దాని యొక్క క్వాలిటీని మనం పెంచగలుగుతున్నాము ధ్యానంలో. సో, కనుక్కున్నారండి మన యోగులందరూ కూడా. ఈ శ్వాస గతిని బట్టి మన ఆరోగ్య స్థితిని చెప్పవచ్చంట. మన ఆధ్యాత్మిక స్థితిని కూడా మనం చెప్పవచ్చంట. ఈ శ్వాస గతిని బట్టి. ఎలాంటి శ్వాస ఉందో, ఎక్కడ బ్యాలెన్స్ ఉందో, ఎక్కడ ఇంబాలెన్స్ ఉందో, వీటి కాలిక్యులేషన్‌తో మనం వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని గూడా మనం కనుక్కోవచ్చంట. అర్థమైంది కదండీ! సో, ఇలానే ఎన్నో నాడులున్నాయి. 2,72,000 నాడులున్నాయి. ఇవన్నిట్లో బ్లాక్స్ ఉన్నాయి. ఇవన్నీ తొలుగుతున్నాయి. ఈ విశ్వశక్తి తీసుకోవడం వల్ల. ఈ శ్వాస విద్యతో అని మనం డిస్కస్ చేస్తున్నాం కదా! అందులో మెయిన్‌వి ఒక 10 నాడులున్నాయన్నమాట. ఆ 10 నాడుల్లో కూడా ముఖ్యమైనవి ఇడ, పింగళ, ఇంకా సుషుమ్న 3 నాడులని చెప్తారండి. మనం ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన బాడీలోకి తీసుకుంటామో ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాసతో, మన కుండలిని శక్తిని మనం యాక్టివేట్ చేయగలుగుతాం. మూలాధార కింద మన స్పైనల్ కార్డ్ ఎడ్జ్‌లో ఉన్న ఒక నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తిని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన బాడీలోకి ఎంటర్ అయిందో. ఎంటర్ అవ్వాలంటే శ్వాస విద్యను పట్టుకుంటేనే విశ్వశక్తి మనలోకెళ్తుంది. మనసు శూన్యమైనప్పుడు. అది స్విచ్ ఆన్ చేసినప్పుడు. ఆ స్విచ్ ఆన్ చేయంగానే లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ ఆ కుండలిని శక్తి పాము రూపంలో పడగలాగా పైకి వెళ్ళడం మొదలవుతుంది అని చెప్పారు. ఓకే అండి. విశ్వశక్తిని చైతన్య మూల ప్రాకృతి శక్తి అంటారు. ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే ఈ కుండలిని శక్తినితో కలుపుతామో, ఈ ఈ కలయిక ఎప్పుడైతే జరిగిందో సుషుమ్న నాడి యాక్టివేషన్ జరుగుతుంది అని చెప్పారు. అర్థమైందా? ఎప్పుడైతే మనకి సుషుమ్న నాడి యాక్టివేట్ జరుగుతుందో ఈ రెండిటి కలయిక జరిగినట్లు. అదే అర్ధనారీశ్వర తత్వం కూడా. శివ, పార్వతి. పార్వతి అంటే మూల ప్రకృతికి శక్తి అనుకుంటే,
మనలో నిక్షిప్తమైన చైతన్య శక్తి సహస్రారంలో ఉన్నదాన్ని, ఈ కుండలిని శక్తి 2 కలయికతో మనం అర్ధనారీశ్వర తత్వాన్ని పొందగలుగుతాము. సహస్రార స్థితిలో ఆ సహస్రారం విచ్చుకుంటుంది అని చెప్తారు. ఈ ఇద్దరి కలయిక శివ, శక్తి. సీత, రామ. సీత మూల ప్రకృతికి శక్తికి చిహ్నమైతే, రాముడు మనలో ఉన్న చైతన్య శక్తికి ప్రతీక. వీళ్ళిద్దర కలయిక కలిగినట్లే సహస్రారంలో. అదే ఎన్‌లైట్‌మెంట్. కుండలిని యాక్టివేషన్ అంటే అదే. ఓకే. సో, ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? సీత రాముడిని ఎలా కలవగలిగింది? ఎవరి సహాయంతో? ఆంజనేయ స్వామితో. సో, ఆంజనేయ స్వామి అంటే ఎవరిక్కడ? శ్వాస. సో, ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని మనం పట్టుకున్నామో, అంటే మన శ్వాసనే మనం పట్టుకున్నామో, అప్పుడు సీత రాముడిని చేరుతుంది. రామ సీతని కనుక్కోగలిగాడు అని మనకి రామాయణంలో ఉన్నది. హనుమంతుడి సహాయంతో. అది బాహ్యంగా చెప్పుకునే అర్థం అన్నమాట. అసలు ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఈ వాయుపుత్రుడిని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, ఈ సహాయంతో మనము సీతారాముల్ని కలయిక చేయొచ్చు. మూల ప్రకృతి శక్తితో, విశ్వశక్తి, ఆ చైతన్య శక్తితో కలవడం వల్ల మనం ఎన్‌లైటన్ అవ్వచ్చు అని క్లారిటీ అన్నమాట ఇక్కడ. సో, ఈ దశ నాడుల్లో ముఖ్యమైనవి 3 అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇడ, పింగళ, సుషుమ్న నాడి. ఇంకా చెప్పారండి. ఈ శ్వాసలంట మనము గమనిస్తే డే టైమ్ అంతా మనం గమనిస్తే సూర్యనాడి యాక్టివ్‌గా ఉండాలి యాక్చువల్‌గా అయితే. ఎప్పుడైతే అనారోగ్యంతో మనం ఉంటామో అది రివర్స్‌లో జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రనాడిలో ఎక్కువ జరుగుతుండొచ్చు. యాక్చువల్‌గా అది రాత్రి ఉండాలి. సూర్యనాడి పగలు ఉండాలి అనేది కరెక్ట్ అన్నమాట. ఒకటి నుంచి ఒకటి మారుతూ ఆల్టర్‌నేట్‌గా జరుగుతూ ఉండాలి. అట్లా ఒక 2 ½ అవర్ తర్వాత మళ్ళీ సైకిల్ మారుతది. ఇట్లా రిపీట్ అవుతూ ఉన్నది హెల్తీ వే ఆఫ్ బ్రీతింగ్ అన్నమాట. యాక్చువల్‌గా మన చక్రాల్లో మీకందరికి తెలుసు రెండవ కోశమైన ప్రాణమయ కోశంలో ఈ చక్రాలున్నాయి. ఈ నాడులన్నీ ఉన్నాయి. ఈ లోవర్ చక్రాస్ ఏవైతే అంటున్నామో మన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక వీటిల్లో శ్వాస జరుగుతూ ఉంటదంట. ఎప్పుడు? డే టైమ్‌లో ఎక్కువ జరుగుతూ ఉంటదంట. అర్థమైందా అండి? సో, మన శ్వాస ప్రక్రియ అనేది లోవర్ చక్రాస్‌లో డే టైమ్ అంతా జరుగుతూ ఉంటుంది. అదే నైట్ అయ్యేసరికి అంటే ఎప్పుడైతే సన్ సెట్ అవుతాడో అప్పటినుంచి అప్పర్ చక్రాస్‌లో జరుగుతూ ఉంటదంట మన శ్వాస. ఇది కరెక్ట్ వే అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది అందరిలో కూడా. అందుకని మనం ప్రాపంచికంగా ఉంటూ ఉంటాము డే టైమ్‌లో. ఎందుకంటే మన లోవర్ చక్రాస్ 3 ప్రాపంచానికి సంకేతం అన్నమాట. మన మూలాధార చక్ర గాని, స్వాదిష్టాన కానీ, మణిపూరక చక్ర అంతా కూడా ప్రాపంచికకు సంబంధించిన చక్రాలు. ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి ఉపయోగపడే చక్రాలు, వాటి గుణాలు. ఇక్కడ శ్వాస జరుగుతూ ఉంటదంట. అందుకే మనం వినుంటాం. యోగులందరూ రాత్రి సమయాల్లోనే ఎక్కువ ధ్యానిస్తూ ఉంటారు అని. ఎందుకు అంటే, రాత్రి సమయాల్లో మనకి అప్పర్ చక్రాస్‌లో శ్వాస జరుగుతూ ఉంటుంది. అలా అప్పర్ చక్రాస్‌లో శ్వాస జరగడం వల్ల, అది ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువుంది. అన్న విషయం వాళ్ళకి ఎరుక ఉంది కాబట్టే, వాళ్ళు రాత్రి సమయం అంతా కూడా ఈ ఆధ్యాత్మికతకి యూజ్ చేస్తారంట. ఆ సమయాన్నంతా కూడా. ధ్యానానికి, స్వాధ్యాయానికి, తన ఆత్మ పురోగతికి హెల్ప్ అవుతుందని ఆ విషయం తెలుసుకొని వాళ్ళు నైట్ ఉపయోగిస్తారంట. ఈ ప్రక్రియకి, ఈ సాధనకి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదండీ! ఎందుకు రాత్రి సమయాల్లో అంత ఇంపార్టెంట్? ఎందుకు డే టైమ్‌లో అంత ఇంపార్టెంట్ కాదు అన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ శ్వాస పగలు లోవర్ చక్రాస్‌లో, నైట్ అప్పర్ చక్రాస్‌లో జరుగుతూ ఉంటుంది. అందుకే నవరాత్రులు, శివరాత్రి, రాత్రి అనేది అక్కడ నొక్కి చెప్పారు అంటే, రాత్రి సమయాల్లో మన శ్వాస అప్పర్ చక్రాస్‌లో జరగడం వల్ల ఆధ్యాత్మికంగా తొందరగా మనం ఆత్మ ఉన్నతికి చేరుతామనమాట.
సో, ఇప్పుడు ఎనీ టైమ్ మెడిటేషన్ అనేది ఉంది. బయట మనకేం రెస్ట్రిక్షన్స్ లేవు. ఎప్పుడైనా చేయొచ్చు. మార్నింగ్, డే టైమ్ కూడా చేయొచ్చు. కానీ కంపారిటివ్‌గా శ్వాస సహజంగా అప్పర్ చక్రాస్‌లో రాత్రి సమయాల్లో జరుగుతున్నందువలన రాత్రిని ఉపయోగించండి అని చెప్తారు. బిగినర్స్ అయితే ఎనీ టైమ్ చేయొచ్చండి. కొంచెం ఎదుగుతూ ఉండే కొద్దీ ఆత్మపరంగా ఎక్కువ రాత్రి సమయాన్ని మనం వాడుకోవాలంట. పగలంతా కూడా మన కెరీరు, మన ఫ్యామిలీ, మనం సేవ చేయడానికి, సమాజం కోసం ఇలాంటి వాటికి మనం పెట్టుకోగలిగితే, రాత్రి సమయంలో మన స్వహ స్వతహాగా మన సెల్ఫ్ కోసం, మన స్వాధ్యాయము, మన సాధన పెంచుకోవాలంట. మన సెల్ఫ్ ఆత్మ పురోగతి కోసం. ఇలా డివైడ్ చేయబడ్డాయి. సో, మనందరం కూడా ఇలా పెంచుకునిన తర్వాత ఆత్మపరంగా మనం ఎదిగిన తర్వాత మనం ఈ ప్రక్రియను మనం ఫాలో అయితే ఇంకా మనం క్విక్‌గా ఆత్మ పురోగతికి చేరువవుతాము. అర్థమైంది కదండీ! సో, ఇంకా చెప్తారు. అంటే మెయిన్‌గా సన్‌సెట్ అయిపోయిన తర్వాత నుంచి అంటే 6:30 నుంచి కూడా చెప్పొచ్చు. 6 నుంచి ఎప్పుడైతే సన్‌సెట్ అవుతుందో అప్పుడు ఈ శ్వాసలు అప్పర్ చక్రాస్‌కి మూవ్ అవుతదంట మన బ్రీతింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా నైట్ కంటిన్యూ అయ్యి, మళ్ళీ మార్నింగ్ 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగుద్ది. ఎప్పుడైతే ఇంకా సన్ రైజ్ అవుతాడో, ఉదయిస్తాడో, అప్పుడు మళ్ళీ అది లోవర్ చక్రాస్‌కి షిఫ్ట్ అయిపోతదంట. ఏంటి డిఫరెన్స్ మరి అప్పర్ చక్రాస్, లోవర్ చక్రాస్ అంటున్నాం కదా! ఈ శ్వాస నడుస్తుంది అని. ఈ శ్వాస ఎప్పుడైతే లోవర్ చక్రాస్‌లో నడుస్తుందో ఇదంతా కూడా ప్రాపంచికతకి, అప్పర్ చక్రాస్‌లో నడుస్తున్నప్పుడు ఆధ్యాత్మికతకు, ఈ విధంగా మధ్యే మార్గము పగలు, రాత్రిని చక్కగా మనం మధ్య మార్గంలో ఈ విధంగా మనం వాడుకోవాలి అని మనకి పత్రిజీ సార్ ఎప్పుడు మధ్య మార్గంలో ప్రయాణించండి అని చెప్పారు. అంటే అన్నిటిని ప్రాపంచికతని, ఆధ్యాత్మికతని సమానంగా పగలు, రాత్రిని మీరు యూజ్ చేసుకోవాలి. అది కరెక్ట్ వెళ్ళే మార్గము. నేనెప్పుడు ధ్యానం చేస్తాను, ఎప్పుడు నేను స్వాధ్యాయమే చేస్తాను. ఈ ప్రాపంచికత నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. సో, కాయిన్‌కి 2 వైపులా ఎలా ఉందో అలా 2 ఉంటేనే కంప్లీట్ అవుతాం మనము. అర్థమైందండి? మనం పూర్ణ స్థితిని మనం పొందాలి, అనుభవించాలి అంటే ఈ జీవాత్మగా ఈ భూమి మీదకొచ్చిన దానికి, ఈ పూర్ణ స్థితిని మనం అనుభవించాలి అంటే మనం మధ్య మార్గాన్ని ఆచరించాలి అని చెప్పారు. ఓకే. ఇంకొకటి కూడా ఇంకొక విషయం అండి. ఈ శ్వాసలు మనము స్థూలంగా తీసుకోవడం ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టామో స్థూలంగా, అది డిస్టెన్స్ ఒక 12 అంగుళాల వరకు ఉంటదంట. స్థూలంగా గమనించే ఆ శ్వాస తీసుకోవడం, వదలడం అనేది ఒక 12 అంగుళాల వరకు ఉంటదంట. ఓకే. మనం ఎప్పుడైతే గమనిస్తూ వెళ్తూ ఉంటామో, ఈ 12 అంగుళాలు కాస్త 11 అంగుళాలకి, 10కి, 9కి, 8కి అలా దగ్గరయ్యి సూక్ష్మంగా మారి 0 అయిపోతదంట. ఈ శ్వాస యొక్క డిస్టెన్స్. అదే మనము శ్వాసను ఫీల్ అవ్వట్లేదా అని ఇందాక చెప్పుకున్నాం కదా! ఆ స్థితికి చేరుతామంట. ఈ 12 అంగుళాల నుంచి 11కొచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఈ శ్వాసలో తేడాలు ఏం జరుగుతుంది మన బాడీలో అంటే, మనం ఏ శక్తుల్ని పొందుతున్నాము అంటే, ఒక స్థిరత్వానికి వస్తామంట. 11 అంగుళాలకి చేరినప్పుడు ఆ శ్వాస. అదే 10 అంగుళాలకే వచ్చిందంటే, మనం బ్రహ్మానంద స్థితిని పొందుతూ ఉంటామంట. ఆ ధ్యాన స్థితిలో. అదే 9కి చేరినప్పుడు ఒక కవిలాగా మారుతామంట. ఒక మహాకవిలాగా చేంజ్ అవుతామంట. ఇవన్నీ శక్తులనమాట. శ ఎప్పుడైతే ఆ శ్వాస తగ్గుతూ వస్తుందో, ఆ డిస్టెన్స్ కూడా స్థూలంగా, సూక్ష్మంగా చేరే ప్రయాణంలో తగ్గుతూ వస్తుందో, అలా 8 అంగుళాలకు చేరితే దూరదృష్టి పెరుగుతదంట మనకి. అలా 7 ఆకాశ గమనం చేయగలుగుతామంట. అట్లా 6, 5 అలా 4కి వచ్చాక స్వర సిద్ధులు జరుగుతాయంట. మనకి వినపడుతూ ఉంటాయంట. స్వర సిద్ధులు అంటారు. అలా రెండిటికి చేరితే మనకి ఏ రూపం కావాలంటే అది ధరించవచ్చంట. అతీంద్రియ శక్తులని ఏదైతే మనం వింటూ ఉంటామో, ఇలాంటివన్నీ కూడా మనము ఇలాంటి శక్తుల్ని, సామర్థ్యాల్ని మనం ఇక్కడ గమనించొచ్చంట. ఈ సూక్ష్మమయ్యే క్రమంలో శ్వాసని. ఇలా మనం అదృశ్యం గూడా అయిపోవచ్చంట. ఇవన్నీ మనం వింటుంటాం కదండీ! మన స్టోరీస్‌లో గూడా వింటుంటాము. పెద్దగా అవ్వచ్చు, చిన్నగా అవ్వచ్చు, మాయమైపోవచ్చు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికెళ్ళిపోవచ్చు. మనం రూపాన్ని మార్చుకోవచ్చు. ఇలాంటివన్నీ ఎలా మ్యాజిక్ జరుగుతున్నాయి అన్నది ఈ శ్వాస విద్యతోనే సాధ్యము అన్నది మన
యోగులు మనకి అందించారు ఈ విజ్ఞానాన్ని. 'శ్వాస విజ్ఞాన జ్యోతి' అనే బుక్కు 7 వాల్యూమ్స్‌లో ఉందండి. సో, ఆ బుక్స్ గాని మనం చదివితే కంప్లీట్ శ్వాస విద్య గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, రహస్యాలన్నీ కూడా. నేను జస్ట్ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ ఫస్ట్ సెషన్‌లో ఒక బేసిక్ లెవెల్‌లో మనం చర్చించుకుంటున్నాము. సో, ఇలాంటి విషయాలన్నీ మనకక్కడ తెలుస్తాయండి. ఎప్పుడైతే ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటామో, మనకి ఎంతో ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే. ధ్యానం చేయడం వల్ల ఈ శ్వాసలో ఎన్ని సత్యాలు ఉన్నాయా అన్న ఎరుక రావడం వల్ల మరింత ఇంట్రెస్ట్‌గా మనం ధ్యానంలోకి వెళ్ళొచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ఇంకొంచెం మోటివేషన్. నేను శ్వాసను గమనించాలి. శ్వాస ద్వారా నేనెవరో తెలుసుకోవాలి. నేనేంటో తెలుసుకోవాలి. నా పర్పస్‌ని నేను తెలుసుకోవాలి. నేను ఆరోగ్యంగా మారాలి. నేను శక్తివంతగా మారాలి. ఇలాంటివన్నీ మనము చేసుకోడానికి మనకొక ఉత్సాహం కలుగుతుంది. అందుకే స్వాధ్యాయం అనేది ఎప్పుడు చేయాలండి. కొత్త కొత్త జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇలా సజ్జన సాంగత్యాల ద్వారా కూడా మనం ఎన్నో విషయాలు మనము తెలుసుకోగలుగుతాము. మిగతాది మన అనుభవపూర్వకంగా గూడా మనం వాటిని ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఇక్కడంతా మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని మనం ఆచరించడం వల్ల మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అప్పుడు మనలో పరివర్తన, ట్రాన్స్‌ఫర్మేషన్ మనం చూడొచ్చు మన లైఫ్‌లో అని చెప్పారు మన యోగులు. మనందరం గూడా అదే ప్రాసెస్‌లో ఉన్నాం ఇప్పుడు. అవును గదండీ! ఓకే. సో, ఇలాగ మనము మన నాడుల గురించి మనం తెలుసుకుంటే, మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం గూడా చెక్ చేసుకోవచ్చు. మన ఫింగర్‌ని ఇక్కడ పెడితే, ఏ నాస్ట్రిల్‌లో మనకి ఎక్కువ జరుగుతుంది అని మనకు మనం సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చనమాట. సూర్యనాడి యాక్టివ్‌గా మార్నింగ్ ఉండాలని చెప్పాం. కానీ ఏదైనా కొంచెం అనారోగ్యంలో ఉన్నారు అంటే, వాళ్ళకి డే టైమ్ చంద్రనాడి యాక్టివ్‌గా ఉంటుంది. నైట్ టైమ్ సూర్యనాడి యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సూర్యనాడి సన్ ఎనర్జీస్ అని చెప్పాం మనం. అంటే ఉష్ణానికి సింబల్ అన్నమాట. ఒక ఫైర్‌కి సింబల్ ఇది. ఈ ఫైరు డే టైమ్‌లోనే యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనం చురుగ్గా ఉంటాం. మన పనులు మనం ఎరుకుతూ ఉంటాం. మనం మాట్లాడతాం, చేయగలుగుతాం, శక్తిగా ఉంటాం. మన ఎనర్జీగా ఉండాలి అంటే మనకు ఒక శక్తి, ఉత్సాహం అన్నీ ఉండాలి కదండీ! ఇది సన్ ఎనర్జీస్ అన్నమాట. ఇది డేలో ఉండాలి యాక్చువల్లీ. కానీ తేడాల వల్ల, ఈ అనారోగ్యాల వల్ల, ఈ ఎమోషన్ ఇంబాలెన్స్ వల్ల మనం రివర్స్ చేసుకుంటున్నాం తెలియకుండా. అదే చందనాడి నైట్ యాక్టివ్‌గా ఉండాలని చెప్పాను. ఈ చందనాడి ఇంట్యూషన్‌కి, ఆధ్యాత్మికతకు, క్రియేటివిటీకి, రిలాక్సేషన్‌కి హెల్ప్ అయ్యే నాడి. చంద్రనాడి. మూన్ ఎనర్జీస్. ఇవి నైట్ మాత్రమే యాక్టివ్‌గా ఉండాలి. కానీ రివర్స్ జరుగుతుంది. మూన్ అనేది చల్లదనానికి సింబల్. అంటే వాటర్, ఎయిర్‌కి సంబంధించిన నాడి. సన్ అగ్నికి, ఫైర్‌కి సంబంధించిన నాడి. అంటే ఈ వాటర్ శాతం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో చందనాడి వల్ల, డేలో ఉండడం వల్ల, మనం ఎప్పుడు డల్‌గా ఉంటాము. ఎప్పుడు ఏదో రిలాక్స్ అవ్వాలన్న ఫీలింగ్‌లో ఉంటాము. మనం ఏ పని యాక్టివ్‌గా, ఎనర్జీగా చేయలేమనమాట. ఎందుకంటే ఇక్కడ చంద్రనాడి యాక్టివ్‌గా ఉందిక్కడ. సో, ఇలాంటి ఇంబాలెన్స్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ప్రాణాయామము, ఇంకా ధ్యానము ఇవి చేయడం వల్ల ఈ ఇంబాలెన్స్ తొలగిపోయి కరెక్ట్‌గా డే టైమ్‌లో ఏది ఎక్కువుండాలి, నైట్ టైమ్ ఏది ఎక్కువుండాలి, దాని సహజ స్థితిలోకి వచ్చేస్తాయన్నమాట. అర్థమైంది కదండీ! సో, ఎప్పుడైతే ఈ ఇంబాలెన్స్ నుంచి బ్యాలెన్స్ తెచ్చుకోగలుగుతామో ఈ శ్వాసల్ని, అప్పుడు మన మెటబాలిజం కరెక్ట్‌గా జరుగుతుంది అని చెప్పారు. మీకు ఇంకొకటి తెలుసా అండి? సో, ఎప్పుడైతే మనం ఈ ప్రాణశక్తి ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము? విశ్వశక్తిని తీసుకుంటున్నాం. ఈ విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశించగానే శ్వాసతో కంబైన్డ్ అయ్యి, అది ప్రాణశక్తిగా మారుతుంది మన శరీరంలో. అదే గదా మనకు తెలుసు. ప్రాణశక్తి తీసుకుంటున్నాము. విశ్వశక్తి శ్వాసతో కలిసినప్పుడు ప్రాణశక్తిగా మారుతుంది మన ఇంటర్నల్ బాడీలో. ఎప్పుడైతే ఈ బాడీలోకి ప్రవేశించిందో ఈ ప్రాణశక్తిగా మారి, ఇది 5 రకాలుగా డివైడ్ అయిందంట. ఈ శ్వాస ఎప్పుడైతే విశ్వశక్తితో కలిసిందో, ప్రాణశక్తిగా మారి 5 రకాలుగా విభజించబడింది. అవే పంచప్రాణాలు అని చెప్పారు. ఈ పంచప్రాణాలు మీకందరికి తెలుసు. వినుంటాం మనం. ఫెమిలియర్ కదా! మనకి పంచప్రాణాలు అంటుంటాం. కానీ ఏంటి పంచప్రాణాలు? ప్రాణ, అపాన,
వ్యాన, సమాన, ఉదాన. ఇట్లా 5 పంచవాయువులుగా డివైడ్ అవుతుంది మన బాడీలో అని కనుక్కున్నారన్నమాట. ఇవే పంచప్రాణాలు. ఇవన్నీ వీటన్నిటి పని ఏంటి అంటే, మనం మెటబాలిజం కరెక్ట్‌గా జరగడానికి వాటి పనుల్లో అవి నిమగ్నం అవుతాయి. ఇప్పుడు ప్రాణ, వాయువు డివైడ్ అయింది అంటే, ప్రాణకు సంబంధించిన పని ఏంటి అంటే, హార్ట్‌కి పంప్ చేస్తది ఆక్సిజన్. హార్ట్ సంబంధించింది బాగా జరుగుతుంది మెటబాలిజం అక్కడ. అర్థమైందండి? అదే అపాన వాయువు దేనికి సంబంధించిన పని అంటే, ఎక్స్‌క్రీషన్‌కి సంబంధించిన పని కరెక్ట్‌గా చేస్తూ ఉంటుంది. ఇంకా ఉదాన అయితే అప్పర్ బాడీ అన్నమాట. లైక్ మన కళ్ళతో చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఇక్కడ శక్తి ప్రసారం జరగాలి అంటే ఉదాన వాయువు ఉండాలి అక్కడ. అంటే మన శ్వాస ప్రాణశక్తిగా మారినప్పుడు 5గా డివైడ్ అయినప్పుడు ఆ 5 ఒక్కొక్క పనిని తీసుకొని నిర్వర్తిస్తూ ఉంటది మన ఇంటర్నల్ బాడీలో. అలానే వ్యాన, వ్యాన ఏంటంటే మన సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ ప్రవహిస్తుంది కదండీ శరీరం అంతా కూడా. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కరెక్ట్‌గా జరగడానికి ఉపయోగపడేదే వ్యాన వాయువు. ఇంక లాస్ట్‌ది సమాన వాయువు అంటారు. ఈ సమాన వాయువు దేనికి హెల్ప్ అవుతుందంటే డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. డైజెషన్ జరుగుతుంది సరిగ్గా. సో, ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిలో తేడా వచ్చిందో అంటే ధ్యానంలో మనం కరెక్ట్‌గా ఈ మెటబాలిజమ్స్ అన్నిటిని జరగడానికి హెల్ప్ చేస్తుంది మనకి ధ్యానం. ఏంటి మెడిటేటర్స్‌కి, నాన్ మెడిటేటర్స్‌కి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ మెటబాలిజమ్స్‌లో డిఫెక్ట్ ఎక్కడో తేడా వస్తుంది. ఎక్కడైతే ఆ వాయువు సరిగ్గా జరగట్లేదో, ప్రాణశక్తి అందట్లేదో, ఆ పర్టిక్యులర్ మెటబాలిజం జరగదనమాట. ఇప్పుడు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నారు. అంటే అక్కడ ప్రాణశక్తి అక్కడ అందట్లేదు అని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇవన్నిటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే, మనం ధ్యానం ద్వారా ఈ పంచ ప్రాణాల్ని సరిగ్గా పంచగలుగుతాము అన్నిటికి ఈక్వల్‌గా. అప్పుడు మనం హెల్తీగా చేంజ్ అవుతున్నాము అన్న ఎరుక మనకి ఈ ఆత్మ జ్ఞానం వల్ల, ఈ సాధన వల్ల మనకి అర్థమవుతూ వస్తదనమాట. అర్థమైందండి అందరికి? సో, ఈ విధంగా శ్వాస విద్య గురించి ఎన్ని రకాలుగా చెప్పారంటే మహర్షులు. అన్నమయ్య గారు మనకి ఒక లైన్ గూడా చెప్పున్నారండి. యోగీంద్రులకి గని ఉన్నది అని చెప్పారు. ఏంటి ఆ గని అంటే, శ్వాస అన్న గని ఉందంట మనలో. ఎప్పుడైతే ఈ శ్వాసను మనం పట్టుకుంటామో, మనకి దాని యొక్క నిధి, దాని యొక్క ట్రెషర్స్, దాని యొక్క బెనిఫిట్స్ మనం చూడగలుగుతాము. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అన్నది కంప్లీట్ లైన్ అన్నమాట. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు. సో, మనం గూడా యోగులవ్వాలి. మన దగ్గర గూడా ఉంది. కానీ మనం గమనించట్లేదు. మనం ఇంకా యోగులం అవ్వట్లేదు. సో, ఆ శ్వాసలో ఇంత నిధి దాగి ఉంది అని చెప్పారు. ఓకే. మన సార్ గూడా చెప్పారు పత్రిజీ సార్. హింస छोड़ो హంస పకడో అని చెప్పారు. హంస అంటే ఏంటిక్కడ? శ్వాస. శ్వాసని పట్టుకుంటే హింసని మీరు వదిలేస్తారు. హింసని వదలడమే అహింసో పరమో ధర్మః. అన్నిటికన్నా అత్యుత్తమైన ధర్మం ఏదిరా అంటే అహింసలో ఉండడము. ఎప్పుడైతే ఈ హంసను పట్టుకుంటామో మన ధర్మంలో మనం ఉన్నట్లు, మనం ధర్మాన్ని రక్షిస్తున్నట్లు. సో, ధర్మో రక్షిత రక్షితః. ఎప్పుడైతే ఈ ధర్మాన్ని మనం రక్షిస్తామో, ఆటోమేటిక్‌గా ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఓకే. ఇంకా కూడా లలితా సహస్రనామంలో కూడా ఒక లైన్ ఉందండి. మరాళి మందగమన అని ఒక లైన్ ఉంది. మరాళి మందగమన. మరాళి అంటే హంస అంట. మందగమన అంట. నిదానంగా అడుగులు వేస్తూ ఉందంట. అంటే ఏంటి? యోగుల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే, ఈ శ్వాస మెల్లిగా జరుగుతుంది. మరాళి మందగమన మందంగా జరుగుతుంది స్లోగా. యోగుల్లో అదే జరుగుతుందిప్పుడు. ఎక్కడైతే మరాళి మందగమన జరుగుతుందో, స్లోగా జరుగుతుందో శ్వాస, అక్కడ లలితాదేవి స్థితి అయి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. లలితా సహస్రనామం అంతా చదివితే
మనకి చాలా లైన్స్ ఈ శ్వాస విద్యకి సంబంధించినవే అండి. మొత్తం ధ్యానం గురించే. ఈ చక్రాల గురించే మనకి అర్థమవుతదనమాట అక్కడ. ఓకే. సో, 'మరాళి మందగమన' అన్న లైన్ మీరు ఎప్పుడైనా చదివినప్పుడు అవగాహన చేసుకోండి. అంటే ధ్యానుల్లో, యోగుల్లో ఆ శ్వాస అనేది నెమ్మదిగా జరగడం వల్లనే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆ లలితాదేవి స్థితి అయి ఉంటుంది. ఈ శ్వాసలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ లలితాదేవి యొక్క శక్తి ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న లైన్‌లో కూడా సింహాసనేశ్వరి అంటే సింహంలో అనే ఆసనంలో కూర్చోంది అని బాహ్యంగా చెప్పుకునే మీనింగ్. ఆ సింహాన్ని తిరిగి తిప్పితే హంస. ఓకే. అంటే హంసలో ఎప్పుడైతే నిమగ్నమై ఉన్నారో, అక్కడే ఆ లలితాదేవి ఆసనమై కూర్చొని ఉంటుంది అన్నది ఇంకొక మీనింగ్ అన్నమాట. హంస అంటేనే శ్వాస. సో, ఎప్పుడైతే ఈ శ్వాసని మనం నిదానించుకుంటామో, శ్వాసని తగ్గించుకుంటామో, శ్వాసను శూన్యం చేసుకుంటామో, జీరో స్టేట్‌కి తెచ్చుకోగలుగుతామో, అప్పుడు ఈ భృకుటి మధ్యలో చేరుతామో, అప్పుడు మనకి సత్యం బోధపడుతుంది. సుదర్శనం జరుగుతుంది. అంటే సుదర్శనాలు, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయ్యి అతీంద్రియ శక్తులు, దూరదృష్టి, మన లైఫ్ అండ్ డెత్ సైకిల్‌ని చూసుకోవడము, మన పాస్ట్ లైఫ్స్‌ని, ఫ్యూచర్‌లో ఏమవుతాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. శ్వాస విద్య తెలుసుకుంటే ఇంక ఏ విద్య తెలుసుకోనవసరం లేదండి. ఎన్ని ప్రాపంచికంగా విద్యలు నేర్చుకున్నా కూడా శ్వాస విద్య లేకపోతే ఈ జీవితానికి సార్థకత లేదు అని చెప్తారు. ఎప్పుడు మనం పరిపూర్ణులం అవుతాము అంటే, ఎప్పుడైతే ఈ శ్వాస విద్యను మనం ప్రాపంచిక విద్యతో కలుపుతామో, అప్పుడు మనం ఆత్మపరంగా, ఈ జీవాత్మ పరంగా మనం పూర్ణులమవుతాము అని చెప్పారు. ఓకే అండి. సో, ఈ విధంగా శ్వాస విద్య గురించి ఎన్నో రకాలుగా, ఎన్నో ఇంకా ఇన్ఫర్మేషన్స్ చాలా ఉన్నాయండి. జస్ట్ ఒక బేసిక్ లెవెల్‌లో మళ్ళీ ఒక్కసారి మననం చేసుకోవడం కోసం నేను మళ్ళీ ఇవాళ ఈ టాపిక్‌ని మీ అందరి దగ్గరికి తీసుకొనొచ్చాను. సో, ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. సో, శ్వాసకి ఇంత ప్రాముఖ్యత ఉందని తెలిసాక, ఇంక మనందరం టైం వేస్ట్ చేయకుండా, మన శ్వాసని గమనిస్తూ, మన ఆత్మకి చేరువవుతూ, మన ఆత్మ ఉన్నతికి మనము ప్రయత్నిస్తూ, ప్రయత్నించి పరుల యొక్క ఆత్మ ఉన్నతికి కూడా మనం ఎంతో కొంత సహాయం చేసినప్పుడే అసలైన జీవితం అని మనకి పత్రిజీ సార్ ఎప్పుడో చెప్పేసారండి. మన ఆత్మ ఉన్నతి, పరుల యొక్క ఆత్మ ఉన్నతికి ఎప్పుడైతే మనం సహాయపడుతూ ఉంటామో, అప్పుడు మనం పరిపూర్ణంగా చైతన్యం విస్తరింప చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ విధంగానే మన మన చైతన్య స్థితి పెరుగుతూ ఉంటదని చెప్పారు. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో, ఇంకొక క్లాస్‌లో మళ్ళీ ఇంకెప్పుడైనా మనం ఇంకొంచెం డీటెయిల్స్‌గా కూడా చెప్పుకుందాము. సో, బేసిక్ లెవెల్‌లో ఇది. బిగినర్స్ కూడా ఈ క్లాస్ వింటే శ్వాస యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుందండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు మేడం గారికి, విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.